కేవలం ఎపిసోడ్ కోసము షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ వైజాగ్ అండి. హాయ్ చెప్పు. షేక్ అండి. హాయ్. కింద పడిపోయాడు. అయ్యో ఎలా పడిపోయావు నాన్న? ఇప్పుడు వదిలేస్తే పడిపోయి చూపిస్తాడు. అవునా? వదిలే. నా బాబు హెల్త్ కొంచెం దీనిగా ఉంది. అది దీనిలో కొంచెం అయ్యో బ్యాడ్ అంతా ఉండిపోయి బోన్స్ లో అలా స్టోర్ అయిపోతుంటది. అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ దిస్. మెడిసిన్ కూడా ఇక్కడ దొరకదు, యూరోప్ నుంచి తెప్పిస్తున్నాం. చాలా ఎక్స్పెన్సివ్ కూడా. పర్ మంత్ 1 lakh. నేను ఈ రోజు వరకు నేను నిజం చెప్తున్నా. నా ఫోన్ చక్కెర పొంగలి. చక్కెర పొంగలి. అయ్యో సిమ్ చేయాలా, హై చేయాలా, ఆఫ్ చేయాలా కూడా తెలియదు. ఈ పసి పాపకి ఒక పాప. ఓ మై గాడ్. నువ్వు దృష్టి పెట్టుకోవాలి ఏంటంటే మరి ఇన్ని మాటలు మాట్లాడినా ఇది 3వ ప్రశ్న. చూస్తున్నా. చాలా అంటే చాలా మీకు రెస్పెక్ట్ అంతే. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఏమని బ్లెస్ చేయాలి? నాకు ఇంద్రనీల్ సార్ లాంటి మంచి హస్బెండ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఊరు నుంచి వచ్చావంట నువ్వు? వైజాగ్ వెళ్ళిపోయాం లాస్ట్ వీక్. పండక్క. ఓకే వచ్చాం లాస్ట్ వీక్. ఇంకా నాకు మెయిల్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నిన్న వెంటనే అందరూ నాకు చాలా సపోర్ట్. మా హస్బెండ్ కానీ ఫ్యామిలీ కానీ. ఇంకా వచ్చింది మంచి ఆపర్చునిటీ, వెళ్ళు వెళ్ళు అని అంటే ఇంకా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. వచ్చేసావా? మళ్ళీ వెళ్ళాలా? కేవలం ఎపిసోడ్ కోసము షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ వైజాగ్ అండి. అంటే వాళ్ళు హాలిడేస్ అని చెప్పి వెళ్ళారనమాట. సో కేవలం ఎపిసోడ్ కోసం. అందుకని ఇంత వర్షం వచ్చిన నీళ్లున్నా నేను కూడా లేదు, మనం వెళ్ళాల్సిందే మన సబ్స్క్రైబర్ ఇంటికి. నాకు అదే అనిపించింది, వర్షం స్టార్ట్ అవుతుంది వస్తారా. లేదు లేదు లేదు. సో వెళ్దామా? ఓకేనా? రిలాక్స్ గా నువ్వు ఇప్పుడు? రిలాక్స్ గా. నువ్వు రిలాక్స్ అవ్వాలంటే ఏం చేయాలో మంచి అగ్గిద్దాం. ఓకేనా? ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. చాలు వెళ్దామా అయితే? చాలు అందరూ లోపలికి వెళ్దామండి. ఆగేశారు ముగ్గు. వెల్కమ్ హోమ్ మేఘ్నా. సో నీట్. ప్లీజ్. హాయ్ అండి. మీరు ఎదురింటి వాళ్ళ? ఓకే. వైజాగ్ నుంచి బానే చేర్చావు ఇంతమందిని. వీళ్ళందరూ హైదరాబాద్ లోనే ఉంటారా? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? హాయ్. తినేసి చెప్పాలా? నేను తీసుకోనులే. హాయ్ హాయ్. ఏం పేరు? ప్రదీప్తి. మీ పేరు? శ్యామల. ఓకే. సో మీ పేర్లు ఏంటమ్మా? మంజు గారు, గాయత్రి. ఓకే. ఓ వా, తల్లి కూతురులాగా ఉన్నారు, అత్త కోడల్లాగా లేరు మీరు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. అవునా అండి? థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేము నిజం చెప్పాలంటే ఈ షూటింగ్ ఇంకొకరితో చెయ్యాలి. అయితే లాస్ట్ మినిట్ లో వాళ్ళకి ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఆ ఎపిసోడ్ నేను వాళ్ళతో చేయలేని పరిస్థితి. ఏం చేయాలి కూర్చొని మెయిల్స్ అన్ని చూస్తుంటే దీని మెసేజ్ ఉంది. సరే ఓకే నంబర్ పెట్టమని చెప్దామని చెప్పి పెట్టామన్నమాట. పెడితే వెంటనే రియాక్ట్ అయింది. వెంటనే రియాక్ట్ అయితే ఇంక అప్పుడు మా శ్యామ్కి చెప్పాను అనమాట.
శ్యామ్ మాట్లాడు, ఒకవేళ ఇక్కడైతే మనం వద్దాము అని చెప్పి. తీరా చూస్తే వైజాగ్లో ఉన్నారంటే మేడం. మేమేమో నిన్న షూటింగ్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు బయలుదేరడం కష్టం అవుతుంది అంటే సరే అయితే ఆదివారం కానీ సోమవారం కానీ అనుకొని మళ్ళీ ఆదివారం షిఫ్ట్ చేసాం కదా. రేపు అనుకున్నాం, మళ్ళీ సండే అయినా సరే అని చెప్పి మళ్ళీ నిన్న, ఎందుకంటే రేపటికి మాకు ఇబ్బందులు కొంచెం ఉన్నాయన్నమాట. చూస్తే కానీ థ్యాంక్ యూ సో మచ్. నో మ్యామ్, మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. చేయలేము మనం కూడా. భగవంతుడు నీతో మాట్లాడలేదా? సారీ, నీతో కూడా మాట్లాడాలా? హాయ్ చెప్పు. హాయ్. అమ్మాయి ఇంకా పూర్తిగా పళ్ళు కూడా రాలేదు నాన్న నీకు. అవును, పళ్ళు వచ్చాయి, ఊడిపోయాయి. అవునా? ఓకే. కింద పడిపోయా? అయ్యో, ఎలా పడిపోయావు నాన్న? గమాలని పడిపోయావా? ఇప్పుడు వదిలేస్తే పడిపోయి చూపిస్తాడు. అవునా? ఇలాంటి సాహసాలు మా వీడియోలో మాకు ఉందమ్మా. ఓకే ఓకే. షూటింగ్ చేద్దామా? ఓకే సరే చేద్దాం పద అయితే. ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిందే బాబు గురించి, ఎందుకంటే అందరు చెప్పుకోవట్లేదు ఎవరికి వాళ్ళు. అవునమ్మా, అది ఒక పెద్ద ఏమనుకుంటారంటే అది ఏదో తక్కువ చేసుకొని చెప్పుకోవడం అని అనుకుంటారు. తను చేసింది బాబు గురించి చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎందులో చెప్పినా తను అదే చెప్తుంది. నేను వేరేగా చేయట్లేదు, నా బాబు గురించి నేను చేస్తున్నాను. నా బాబు హెల్త్ కొంచెం దీనిగా ఉంది, తను దీనిలో తను చేస్తున్నాను. అయ్యో మీరు ఎందుకలా అనుకుంటున్నారు? సో మీ ఇద్దరిది జెనెటిక్ ది కాకపోయినా కూడా బేబీకి ఆ ప్రాబ్లం వచ్చింది. సో వాట్ ఈస్ ఇట్ కాల్? దాని బేబీ నువ్వే. అవును. సో ఏమంటారు దాని నేమ్ సిస్టినోసిస్ మ్యామ్. సిస్టినోసిస్. ఓకే. కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటది. అంటే మనందరికి నార్మల్ గా మనం ఫుడ్ తింటాం కదా, మనకి మంచిది వెళ్తది, బ్యాడ్ అంతా యూరిన్ ఆర్ మోషన్ లో పోతుంది. వీళ్ళకి ఏంటంటే రివర్స్ అవుతుంది, మంచి అంతా పోతుంది, బ్యాడ్ అంతా ఉండిపోయి బోన్స్ లో అలా స్టోర్ అయిపోతుంటది. అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ దిస్. క్యూర్ లేదు, లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాలి. ఓకే. సో ఆ మెడిసిన్ యూజ్ చేయటం మూలాన బెటర్మెంట్ ఉంటుందా? బెటర్మెంట్ కాదు, అంటే ఏదైతే బ్యాడ్ స్టోర్ అయిపోతుంది కదా, ప్రాసెస్ అనేది స్లోగా ఉంటది. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది ఎప్పటికో 20 years కో ఎప్పటికో, అది స్లో డౌన్ చేస్తుంది ఆ మెడిసిన్ ద్వారా. మెడిసిన్ కూడా ఇక్కడ దొరకదు, యూరోప్ నుంచి తెప్పిస్తున్నాం. యూరోప్ నుంచి తెప్పిస్తున్నారా? చాలా ఎక్స్పెన్సివ్ కూడా, 1 lakh అలా పడుతుంది పర్ మంత్. 1 lakh? సో అందుకనే మా హస్బెండ్ అండ్ నేను జాబ్ చేస్తున్నా కూడా, అంటే ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు ఐ వాంటెడ్ టు స్టార్ట్ అండ్ యూట్యూబ్ ఛానల్ చేసుకొని. ఇది ఒక అవేర్నెస్ కోసం క్రియేట్ చేయడం కోసం తను ఒక వీడియో చేస్తుంది. ఎంతమందికి ధైర్యం ఉంటుంది నా బేబీకి ఇలాగా ఆటిజం ఉందనో, లేకపోతే ఇటువంటి జెనెటిక్ ప్రాబ్లం ఉందనో, లేకపోతే నా చైల్డ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనో, లేకపోతే మెంటలీ హ్యాండిక్యాప్డ్ అనో, అలాంటి పేరెంట్స్ ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సొసైటీలో? ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారనంటే ఇలాంటివి దాచిపెట్టి 10 మందిలో మనం ఎందుకు నవ్వులు పాలవడం అని అనుకుంటారే తప్పిస్తే, ఈ అమ్మాయి చేసే పని చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకునంటే దీని మూలన 10 మందికి ఇలాంటిది ఒక ప్రాబ్లం వస్తే దీన్ని ఎలాగా ఎదుర్కోవాలి, దీనికి సంబంధించిన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, లేకపోతే మెడికేషన్ ఏంటి, లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది కదండి. సో అందుకని దయచేసి యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే కాదండి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉంటాయి. దయచేసి మీ యొక్క మైండ్ నుంచి అలాంటివి తీసేసి ఈ అమ్మాయి ఛానల్, నీ ఛానల్ పేరు చెప్తున్నానా? ఇట్స్ మీ మౌనిక. నేను సబ్స్క్రైబ్ చేస్తున్నా. నేను ఈ రోజు వరకు నేను నిజం చెప్తున్నా, నా ఫోన్ ఈ రోజు వరకు నేను నిజం చెప్తున్నా, నా క్రేజీ కపుల్స్ తప్పిస్తే నేను ఎవ్వరి ఛానల్స్ నేను సబ్స్క్రైబ్ చేయలేదు. మా తమ్ముడు ఛానల్ అండ్ మా క్రేజీ కపుల్స్ తప్పిస్తే
ఈ రోజు ఐ విల్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో నో మచ్. సీరియస్లీ. నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా. This is very important. It's me, Maunika, na? Okay. Let me subscribe. This is the channel. It's me, Maunika. 312 subscribers. రీసెంట్గానే స్టార్ట్. All subscribed. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ మీ మౌనికా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐ am her 313 subscriber. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడు నాకు చిన్ని డౌట్స్ ఉన్నాయి. నువ్వు స్వీట్ చేసే ముందు ఎందుకునంటే అసలు చూసి ముద్దుగా ఉన్నావు. పేరేంటి ఫస్ట్? భవిత్. భవిత్. హాయ్ భవిత్. హాయ్ చెప్పు. హాయ్ భవిత్ కిసి ఇవ్వు. వాడికి ఇస్తదే. అంతేనా? ఇలా ఓకే ఓకే. బాగా పెట్టునా ఎలా నార్మల్ గా పెడతావు కదా బాగా. నీకు వచ్చు బాగా కదా అంట. ఇలా బాగా ఎలా ఇలా పెడతావు? ఓయ్యో. సో ఇప్పుడు తిను మాట్లాడటం అవన్నీ అదంతా నార్మలే. నార్మల్. Okay. గ్రోత్ స్లోగా ఉంటుంది. గ్రోత్ స్లోగా. 2 years బేబీ లా ఉండదు కదా. అవునవును. 1 year బేబీ లాగా అలా ఉంటారు. అండ్ బోన్స్ కూడా వీక్ ఉంటాయి. వీక్ కాదు మనలా ఉండవు, ఆ, వేరేగా ఉంటాయి, కొంచెం ఇలా ఉంటాయి. ఓకే ఓకే. బల్జెస్ లాగా. ఓకే ఓకే. సో ఇలా బల్జెస్ గా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి బోన్ స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటది. ఇప్పుడు టీత్ కూడా అందుకనే పడిపోయిన వెంటనే నార్మల్ పిల్లలకి అయితే ఊడవు, జస్ట్ నార్మల్ గా పడిపోతాయి. అవును. వీడు నడుస్తూనే పడ్డాడు, ఊడిపోయాయి 3 teeth. సో దీనికి ఫుడ్ అంతా మీరు ఎలా పెడతారు? నార్మల్ డైటే పెడతారా? ఏమైనా స్పెషల్ డైట్ పెడతారా? అంటే మనం ప్రోటీన్ ఎక్కువ ఉన్నది ఫుడ్ పెట్టకూడదు వీళ్ళకి, బికాజ్ ఫిల్టరేషన్ కష్టం కష్టం అవుతుంది అవుతుంది కదా. కదా. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక కిడ్నీ డయాలసిస్ పేషెంట్ కి మనం ఎంత తక్కువ ప్రోటీన్ ఫుడ్ ఇస్తామో పెడతాము. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ వి హావ్ టు ఫాలో హిమ్ కదా. అంతే. ఫైబర్ సంబంధించింది, అవును, carbs, ఫైబర్ అలాంటివి అలాంటివి పెట్టాలి. పెట్టాలి. ప్రోటీన్ మాత్రం చాలా తక్కువ పెట్టాలి. తక్కువ పెట్టాలి. చికెన్ మటన్ అలాంటివి పెట్టకూడదు. పెట్టకూడదు. ఎగ్ పెట్టొచ్చు, పెట్టొచ్చు. పన్నీర్ అంతవరకే. ఓకే. మరి అలానే అప్పుడు పెట్టాలి. స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది నాన్న? మెడిసిన్స్ అంతే. అంతే. చాలా పెద్ద ఛాలెంజ్ కదా. సో నీకు ఎప్పుడు తెలిసింది ఇలాగా అని చెప్పి? మేలోనే జస్ట్ 3-4 months బ్యాక్. ఈ పిల్లలకి ఏంటంటే 1 year తర్వాత నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సిమ్టమ్స్. నార్మల్ 1 year బేబీ వరకు నీకేం తెలియదు తెలీదు అసలుకి. అసలు చూడడానికి కూడా నార్మల్ బేబీ లానే ఉంటారు. ఓకే. 1 year తర్వాత హైట్ అంతా చెకప్ చేపిస్తాం అవునవును, కదా, చేపిస్తాం, అవును. జనరల్ చెకప్. అప్పుడు వాళ్ళు చూసారనమాట, ఏంటి కొంచెం అబ్నార్మల్గా ఉన్నాయి, గ్రోత్ లేదు బాబుకి, ఒకసారి అన్ని టెస్ట్ చేయించండి అని అంటే ఇక్కడ హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ అంతా చూపిస్తే జెనెటిక్ డిపార్ట్మెంట్లో మ్యామ్ చూసి ఇంకా ఫైనలైజ్. జెనెటిక్ టెస్ట్ కూడా 1 month పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. ఓ, ఓకే. ఏప్రిల్లో ఇస్తే మేలో వచ్చింది మాకు. ఓకే. అసలు అన్ఎక్స్పెక్టెడ్. శ్యాము ఉంది కదా, తినే నాకు అసలు శ్యాము పావని నాకు 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరూ అయితే నాకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే వెంటనే ఉంటారు. అసలు అలాంటి ఒక ఇద్దరు మన లైఫ్ లో లేకపోతే అసలు ఉండలేము అని అంటాం కదా. వాళ్ళు మన లైఫ్ లో లేకపోతే చాలా కష్టం. ఇద్దరు లేకపోతే నా లైఫ్ ఏమైపోతుందో అని అనుకుంటాను కదా, అదే వీళ్ళిద్దరు శ్యాము పావని. నాకు అసలు ఐ లవ్ దెమ్ సో మచ్. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. ఎందుకంటే నాకు చాలా ధైర్యం చెప్పింది. వచ్చి నాకు ఇలా బాధపడితేనే ఏమైంది మౌన తల్లి, ఏం కాదు, ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలా మెడిసిన్ వేసుకుంటున్నారో అలానే మెడిసిన్ వేసుకుంటాం, కానీ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, మనం డబ్బులు సంపాదించుకోవాలి అంతే. సో కొంచెం ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ వేస్ లో కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, వాడికి మెడిసిన్ ఇవ్వాలి, అంతే. దట్ ఈస్ మై ఓన్లీ గోల్ ఇప్పుడు. అంతే, ఎప్పటికీ ఇంక ఇదే ఉంటదేమో. వాడు హ్యాపీగా మంచిగా ఉండాలి, హెల్దీగా. నాకు ఇప్పుడు కూడా మీరు ఒక అంటే సాక్షాత్తు ఆరోగ్యలక్ష్మి మా ఇంటికి వచ్చినట్టు నిజంగా ఫీల్ అవుతున్నా. వాడు హెల్త్ కూడా బాగుండాలి. ఖచ్చితంగా బాగుంటుంది, ఖచ్చితంగా. హీల్ బి వెరీ వెరీ ఫైన్.
అండ్ యూ విల్ లీడ్ అ వెరీ గుడ్ లైఫ్ విత్ యువర్ బేబీ బాయ్. ఓకేనా? చక్కగా అన్నీ చూసుకుంటావు. ఓకే, సో డోంట్ క్రై. యూఆర్ ఎ స్ట్రాంగ్ మదర్. ఇంత స్ట్రాంగ్ మదర్ నేను చూడలేదు అసలు కదా. సో స్ట్రాంగ్ ఇస్. ఓకే, సో స్ట్రాంగ్, ఇంత స్ట్రాంగ్ మదర్కి ఆ అమ్మాయి ఛానల్ ఎందుకు చేస్తుంది అని అంటే ఇంకొంత ఎక్స్ట్రా మనీ వస్తే ఈ మెడికేషన్స్ అనేది హెల్ప్ అవుతుంది అన్న దానికోసం చేస్తుంది. సో నేను ప్రతి ఎపిసోడ్లో నేను చెప్తాను, ఐ లెర్న్ సంథింగ్. సో టుడే ఐ హ్యావ్ లెర్న్ దట్ నో మ్యాటర్ వాట్, మనకి ఏమైనా సరే లైఫ్లో మనం గివప్ అనే యాటిట్యూడ్ మనకు ఉండకూడదు. మనం ముందుకెళ్ళాలి, దానికి సొల్యూషన్స్ వెతుక్కోవాలి. తప్పిస్తే ఎందుకులే అని అనుకొని మనము రాకుండా ఇలా ముందుకొచ్చి 10 మందితో షేర్ చేసుకోవాలి. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రయత్నమే మొదటి విజయం. ఏంటి రోజు మా కోసం ఏం స్వీట్? వైజాగ్ నుంచి వచ్చావు, మాకు ఏం స్వీట్ చేసి పెడతావు? చక్కెర పొంగల్. చక్కెర పొంగలి. అయ్యో, నేను దసరాలో ఎవరింట్లో స్వీట్ తినకుండా అయిపోతుంది. అందరూ రైస్ తోనే ఐటమ్స్ చేస్తున్నారు, నేనేమో నవరాత్రులు ఉపవాసాలు ఉంటాను, రైస్ తినను అనమాట. సరే పర్లేదులేండి, చేయండి చేయండి చేయండి. సో ఈ రోజు సప్తమి రోజు నేను ఒక బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు శారీ కట్టున్నానండి. అండ్ దిస్ ఇస్ నైస్ రాయల్ బ్లూ అన్నమాట విత్ సీ గ్రీన్ పళ్ళు. యాక్చువల్లీ దీనికి సీ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది, బట్ ఐ థాట్ 3 కలర్స్ మిక్స్ చేస్తే ఇంకా శారీ ఎన్హాన్స్ అవుతుంది అని నాకు అనిపించింది. సో అందుకని ఇలా పేరప్ చేశాను అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు అన్ని రామి సిల్క్స్ లోనే కొనుక్కున్నాను, బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి. సో మీకు కూడా కావాలంటే రామి సిల్క్స్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద వస్తాయి, తప్పకుండా వెళ్ళి కొనుక్కోండి. ఓకేనా? సో ఈ రోజు వేసుకున్న జ్యువెలరీ కూడా ఒక 5 years ఓల్డ్ అండి. సేమ్ టేల్స్ బై నవ్య అనమాట. ఈ జ్యువెలరీ నాకు ఎందుకు ఇష్టం అంటే సిల్వర్ బార్డర్ ఉన్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ చాలా బాగుంటాయి. అండ్ బ్లాక్ క్రిస్టల్స్ ఉండడం మూలంగా నాకు బాగా సూట్ అవుతుంది అని నా ఫీలింగ్ అనమాట. సో అందుకని ఇది వేసుకొని ఒక చిన్న కమ్మలు పెట్టుకున్నాను. బాగుంది కదా? సో మీరు కూడా కొనుక్కోవాలంటే ఈ డిజైన్ దొరకదు, కానీ కొత్త డిజైన్లు చాలా ఉన్నాయి. టేల్స్ బై నవ్య ఇన్స్టాగ్రామ్ పేజ్ ట్యాగ్ చేస్తాను, అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి కొలాబ్ చేస్తాను. సో మీరు తప్పకుండా కొనుక్కోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఈ చక్కెర పొంగల్ ఇంతకు ముందు చేశారా? ఇదే ఫస్ట్ టైం. ఓహో. సో మీకు ఎంతమంది పిల్లలమ్మా? బాబు ఏం చేస్తుంటాడు? చదువుతున్నాను. అవునా? ఏం చదువుతున్నాడు? డిగ్రీయా? డిగ్రీ అయిపోయింది. అమ్మ ఎదురు MBA సెకండ్ ఇయర్. ఓకే ఓకే. వంట అంటే ఇష్టమా? ఇష్టం. ఓకే. చేసి పెట్టడం ఇష్టం. బాగుందని చెప్తే హ్యాపీయా? ఓకే. ఏ వంటలు బాగా చెప్పాలి కానీ చెప్పాలి. అవును, నేను ఒప్పుకోను, నాకు చిరాకే. అవును నిజమే, ఇంత కష్టపడిన తర్వాత చెప్పాలి కదా. నిజమే, అవును, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏ వంటలు బాగా చేస్తావు? వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ బాగా చేస్తావా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? అలా పొయ్యి ఆన్ చేసి కుక్కర్ పెట్టి వదిలేయాలి అంతే కాదా? కొంచెం గీ వేస్తున్నారు. ఓకే. కెమెరామెన్ పైకెక్కే లోపు ఇక్కడ బియ్యం వేసేసారనమాట. సో బియ్యం ఫ్రై అవుతుంది నెయ్యిలో. నార్మల్ బియ్యమేనా నాన్న, లేకపోతే ఏమైనా బాస్మతిలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? మాకు అలా ఏం లేదు. నార్మల్. మమ్మీ స్టవ్ పని చేయట్లేదు మమ్మీ. ఏంటి మమ్మీ ప్రాబ్లమ్స్ మాకు? అయ్యో అమ్మా, హైలో పెట్టి సిమ్లో పెట్టి చూసారా? సిమ్ చేయాలా, హై చేయాలా, ఆఫ్ చేయాలా కూడా తెలియదు ఈ పసి పాపకి. ఒక పాప. ఓ మై గాడ్. ఏమేస్తున్నా? పెసరపప్పు వేసింది. పెసరపప్పు కూడా ఫ్రై చేస్తుంది అన్నమాట. ఓకే. మీ బాబుకి నువ్వు వండే వంటల్లో ఇష్టమైన ఫుడ్ ఏంటి? మేమేం వండుకుంటామో అదే పెట్టేస్తారా? ఓకే ఓకే ఓకే. కుల్ఫీ ఐస్ క్రీమ్ అంటే హెల్దీ వేలో చేస్తాను. ఓకే ఓకే. ఎప్పుడు ఐస్ క్రీమ్ అడుగుతాడు రోజు. అవునా? అమ్మ ఐస్ క్రీమ్. కానీ రోజు ఇవ్వకూడదు కదా, అదొక భయం. అవునవునవును, కరెక్టే నాన్న, నిజమే. ఇప్పుడు వాటర్ వేసి 5 whistles. ఓకే. ఎంత ఇస్తారు వాటర్? 2 glasses. 1కి 2 వేయాలా? అప్పుడు పెసరపప్పు ఏమైంది? పెసరపప్పు నీళ్ళు అక్కర్లేదా? అంటే పలుకుగా ఉంటేనే బాగుంటుంది. పెసరపప్పుకి నీళ్ళు అక్కర్లేదా అండి? రైస్ చిన్న కొద్ది గట్టిగా ఉంటే బాగుంటుంది, కొద్ది తగ్గించి. ఓకే డన్. బావా ఇప్పుడు ఎన్ని ప్రెషర్లు రావాలి నాన్న? 4.
మీరు అసలు ఏం మాట్లాడకండి, చూడకండి, సైకిల్ చేయకండి, ఓకేనా? సరే, మా ఛానల్ చూస్తారా మీరు? ఓకే, ఏం నచ్చుతుంది మా ఛానల్లో? నాకు మీరు మెయిన్ వంటలు కదా చేస్తారు, నాకు చాలా ఇష్టం అది చూడడం. అండ్ మీ ఇద్దరు మాట్లాడుకోవడం, సార్ అండ్ మీరు, చాలా బాగా నచ్చుతుంది. ఎవరి ఇంటికి వెళ్ళినా ఇదే చెప్తున్నారు, నేను మా ఆయన మాట్లాడుకోవడం నచ్చుతుంది అని. నువ్వు దృష్టి పెట్టుకోవాలి ఏంటంటే, మరి ఇన్ని మాటలు మాట్లాడినా ఇది 3వ ప్రశ్న చూస్తున్నా. సో ఇలాగా లైఫ్ లో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అంతేగాని టెన్షన్స్ ఎన్ని వచ్చినా సరే, టెన్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. భగవంతుడు ఎవరికి ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోగలరో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఇస్తారు తప్పిస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇవ్వడంట. సో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరుండరు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. సో ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు నీకున్న ప్రాబ్లమ్స్ నీకు, నాకున్న ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, కాకపోతే మనం కనిపించదు అంతే. ప్రపంచంలో ఏ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదు అని నేను ఒప్పుకోను. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది, కొంచెం ముందు కొంచెం వెనక, అంతే. అవునా? సో ఎప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి, జాలీగా ఉండాలి. అండ్ మీరు ఎప్పుడు కూడా ఏడవకూడదు, అర్థమైందా? అస్సలు ఏడవకూడదు. ఎందుకునంటే మీరు ఏడిస్తే మీ కూతురు మొత్తం డౌన్ అయిపోతుంది. మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే తనంత స్ట్రాంగ్ గా, అరే మా అమ్మే నాకు సపోర్ట్ ఉంది అని ఇంకా ముందుకెళ్తారు. సో ఇప్పుడు మన రైస్ అయిపోయిందా? ఓకే, సో ఇప్పుడు రైస్ కొంచెం పలుకుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి. ఓకే, కొంచెం 1.5 ఇది నాకు నచ్చుద్ది. కొంచెం 1.5 వేయాలి. మరి 1:1 వేస్తే మరి ఏంటో షుగర్ వాళ్ళకి షుగర్ స్వీట్ పెట్టేటట్టు ఉంటుంది, మనకి లేదు ప్రస్తుతానికి. కాబట్టి ఓకే, ఇప్పుడు ఈ షుగర్ అంతా దగ్గరకు అయ్యేదాకా ఓకే ఉంచుకోవాలి, కరగాలి, దగ్గరికి రావాలి. మీ హస్బెండ్ హెల్ప్ చేస్తారా? ఓ వావ్, మీ హస్బెండ్ పేరేంటి? హేమ్ సుందర్ గారు, ఐ అప్రిషియేట్ యూ. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది ఇలాగ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వర్క్ చేయడం అనేది చాలా తక్కువ జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మందిలో నేను చూసేది ఏంటంటే, ఇటువంటి చిల్డ్రన్ కి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద మెన్ దే లీవ్ దేర్ వైఫ్స్ అండ్ గో. అంటే ఇంకా అంటే వాళ్ళు దే డోంట్ ఓన్ ఇట్, దే డోంట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, వెళ్ళిపోతారనమాట. సో అటువంటిప్పుడు ఆ తల్లి ఎంత కష్టపడుతుంది, ఆ తల్లి పక్కన ఫ్యామిలీ ఎంత కష్టపడతారు. కానీ మీరు అలా కాకుండా దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి దీన్ని మనం ఎలాగైనా ఫైట్ చేయాలనేసి మీరు కూడా మీ వైఫ్తో కలిసి ఈ యొక్క జర్నీని మనం క్రాస్ చేద్దామని ఏదైతే మీరు మీ డెసిషన్ ఉందో దానికి మాత్రం చాలా అంటే చాలా మీకు రెస్పెక్ట్, అంతే. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఓకే, సో షుగర్ దగ్గరికి వచ్చేసినట్టేనా? కొంచెం రావాలా? ఓకే, సో ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నారండి. చక్కెర పొంగల్ అయిపోయింది. దాంట్లోకి మీ అందరికి తెలుసు జీడిపప్పు, బాదం, కిస్మిస్, కొబ్బరి. ఎండు కొబ్బరి లేకపోతే చక్కెర పొంగల్ టేస్ట్ ఉండదు. సో అవన్నీ కలిపి మంచిగా దిట్టంగా నెయ్యేసింది. ఓకే, సో మన ప్రసాదం అయిపోయింది. ఓకే, బుల్లి గిన్నె తీసింది చక్కగా, దానికి ఒక కుంకుమ గంధం కుంకుమ అంత పెట్టింది. ఇప్పుడు దీపం పెట్టి ప్రసాదం పెట్టి అప్పుడు కలుద్దాం, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ నాన్న. మంచిగా ఇలానే స్ట్రాంగ్ మదర్ లాగా ఉండి మొత్తం మంచిగా నీ కొడుకు ఏమేం కావాలో అన్ని చక్కగా సమకూర్చాలి. ఆ భగవంతుడు నీకు అంత ఇవ్వాలి, అంతే. ఓ నీకు కూడానా? నేనేమని బ్లెస్ చేయాలి? ఓకే,
సో నీకు మా ఆయన లాంటి మంచి హస్బెండ్ రావాలి, మంచిగా అర్థం చేసుకునే మొగుడు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీకు కూడా అలానేనా? ఓకే, అందరికి మా ఆయన అంటోళ్ళే కావాలంటే నేను క్లౌడ్ లో తయారు చేయాలి. ఇంకా అందరికి నీలాంటి మొగుడే కావాలంటే నేను ఏం చేయాలి నాన్న? ఎక్కడి నుంచి తేవాలి నేను? థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని మీ ఇంటికి పిలిచినందుకు. ఎందుకంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హ్యాపీ. అసలు నాకు మెయిల్ వచ్చింది కదా, అసలు నా ఎక్సైట్మెంట్ ఇంకా చెప్పలేను నేను. థ్యాంక్ యూ. అండ్ ఇది వచ్చేసేసి మా NM ఫుడ్స్ నుంచి ఒక చిన్న హ్యాంపర్. తిని ఎలా ఉందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా? మీ ఛానల్లో చెప్తావా? థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ కూడా ఇట్స్ మీ మౌనిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేశాను. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసి తనని బాగా సపోర్ట్ చేయండి. బాగా సపోర్ట్ చేస్తే ఇంకా తను చాలా చాలా ముందుకు వెళ్ళి తన బేబీని బాగా చూసుకోవాలి. అండ్ తన బేబీకి వీలైనంత తొందరగా భగవంతుడు కొత్త కొత్త క్యూర్, సో అలాంటి క్యూర్స్ అన్ని తొందరగా తీసుకొని వచ్చి తను హ్యాపీగా ఉండాలి. అండ్ వాళ్ళ ఆయన కూడా చక్కగా ఇలానే ఎప్పుడు సపోర్టివ్గా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ నవరాత్రుల్లో నువ్వు చక్కగా హ్యాపీగా మంచిగా చేసుకో. ఓకేనా? మా అత్తయ్య కూడా హాయ్ చెప్పండి. మౌనిక వాళ్ళ అత్తయ్య గారికి కూడా హాయ్. ఇంకా చెప్పాలి? డాడీకి, మౌనిక వాళ్ళ డాడీకి హాయ్. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము, ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ అందరికి కూడా హాయ్ అండి. అండ్ మీ ఓకే, శ్యామల వాళ్ళ అమ్మమ్మ గారికి కూడా హాయ్. అవునా? ఓకే అమ్మ హాయ్. మీ అందరికి కూడా హాయ్. నాన్నమ్మ అయితే చిన్నప్పుడు సీరియల్ పెట్టి చక్రవాకం, మాకు కూడా గుర్తుంది, నేను అప్పుడు 3rd or 4th అనుకుంటా, చక్రవాకం అప్పుడు ఇంక కూర్చొని వాళ్ళు చూసిందే కాక మళ్ళీ బయట కూర్చొని అదే అరుగు మీద కబుర్లు. వాళ్ళు లేకపోతే మేము లేము, మళ్ళీ మా ఫ్యాన్స్ ఆడియన్స్ అంతే కదా మరి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బీ హ్యాపీ. Okay? Sure. Thank you so much. So much. Saree నచ్చింది, చాలా బాగుంది. బాగుంటుందా? ఓకే, తప్పకుండా కట్టుకొని ఒక బ్లాగ్ లో కట్టుకొని చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇట్స్ మీ మౌనిక ఛానల్ని కూడా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా క్లిక్ చేసి బాగా బోలెడంత తొందరగా తను 1 lakh సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయి సిల్వర్ బటన్ తొందరగా వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వచ్చారు, ఎండ మొత్తం పోగొట్టి వర్షం తీసుకొస్తున్నారు కదా. పేరు మేఘనా కదా. మేఘమా, నీలి మేఘమా, ఆవేశంతో నాకు ఇంట్రో ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తూ ఉంటారు? వాట్ ఈస్ ఇట్ యు డూ? ఐ యామ్ ఏ రీసెర్చ్